హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదైతే నా వడి బియ్యం పోసారు కదా మా అమ్మ వాళ్ళు, ఆ వీడియో అనమాట. వ్లాగు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేమైతే ఎలా చేస్తాము అనేది అయితే చూపిస్తున్నాను. ఇంకా అంటే మామూలుగా అయితే నలుగురు అక్క చెల్లెలు ఉన్నా, ముగ్గురు అక్క చెల్లెలు ఉన్నా ఎలా ఉంటుందో తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం 5 మంది కాబట్టి ఇలాగే ఉంటుంది అనమాట. ఒకరు ఒక పని చేయండి, ఒకరు ఒక్కొక్క పని చేయండి అనేసి పని డివైడ్ చేసుకొని చేశారు. మ్యాక్సిమం అయితే మేమైతే చెయ్యము. మా 4గో సిస్టర్ అయితే చేస్తుంది, ఆమెనే చేస్తుంటుంది అన్నీ అనమాట. చేసిన తర్వాత కూడా గట్టిగా అడుస్తుంది అలా అనమాట జోకు. ఇంకా మొత్తానికైతే అన్నీ ఆమె చేస్తుంది, మ్యాక్సిమం అయితే మాతో చేపియదు. కాకపోతే ఆమె కొంచెం రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే తలా ఒక పని అయితే చేస్తూ ఉన్నారు. ఆమెకి చిన్నపిల్లలు ఉన్నారు, అందుకోసం అనేసి. ఇంకా నేనైతే అన్ని రోజుల కంటే ఇలా అందరు కలిసినప్పుడు మాత్రమే నేను కామ్గా ఉంటా. ఎందుకో చెప్పనా, నేనే చిన్నపిల్లను కాబట్టి. నేను చిన్నపిల్లను అన్న విషయాన్ని మాత్రం నాకు అందరితో కలిసినప్పుడు, వీళ్ళతో కలిసినప్పుడు మాత్రమే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో చెప్పండి. అంటే నాలాగా చిన్నపిల్ల అయ్యుండి వాళ్ళ ఇంట్లో అలా అనిపిస్తుందో లేదన్నది చెప్పండి, కామెంట్ చేయండి. నాకైతే అలాగే అనిపిస్తుంది. అసలు నాకు ఇంకా ఏం పని చెప్పరు అనమాట. వాళ్ళు చెప్పినా నేను చెయ్యను, నేను ఒక మొండిగటానని వాళ్ళే అంటారు అనమాట. ఇంకా నేనైతే వీడియో తీసుకుంటా ఉన్నాను. వాళ్ళైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఒకరు బజ్జీలు వేశారు, ఇంకొకరైతే ఉగ్గాని కలిపారనమాట. ఇంకా ఇది మొత్తానికి ఉగ్గాని 3 అక్క కలిపింది, బజ్జీలు అయితే 2 అక్క వేసింది. ఇద్దరు ఫేమస్ అనమాట, ఒకరు బజ్జీల్లో ఫేమస్, ఒకరు ఉగ్గానిలో ఫేమస్. అందుకే ఒకరితో అయితే వేయించేసాను. నేను తినడంలో ఫేమస్ అని, కాకపోతే తినేదానికి మాత్రము వీలు లేకుండా పోయింది. అదేంటోనండి, నాకు ఎప్పుడు మా ఊరికి పోయినా కానీ అసలు వాటర్ అన్నది నాకు, అంటే ఇప్పుడు మేము దగ్గర నా పెళ్ళయి 10 ఇయర్స్ అయిపోయింది. ఆ వాటర్ నాకు ఇప్పుడు వంటడం లేదు. ఇంకా పైగా మనము టౌన్లో ఉంటాం, చలి తక్కువ, అక్కడైతే చలి ఎక్కువ అయిపోయి ఏంటో ఇంకా హెల్త్ ఇష్యూ. నాకు ఎప్పుడు పోయినా మా ఊరికి ఖచ్చితంగా అయితే వేడి ఎక్కువైపోయి నోట్లో పుండ్లు అయితే పుడతా ఉంటాయి. ఈసారి కూడా అదే జరిగిందనమాట. చూశారు కదా, వాళ్ళు చిన్న చిన్న పనులు చేసి నాకు పెద్ద పెద్ద పని చేయించారు. ఇంకా ఇక్కడైతే నేను ఎన్ని బట్టలు వాష్ చేశాను, ఆ లోపే మా నాన్న వచ్చాడు. మా నాన్న వస్తే మా నాన్నకి మా అమ్మ అయితే నీళ్ళు పెట్టినది, నేనైతే ఇంకా తోడి మళ్ళీ మా నాన్నకు పై అంత ఈపు రుద్దుతాము. మీరు ఇందులో తప్పుగా అయితే అర్థం చేసుకోకండి. మేము ఖచ్చితంగా మా అమ్మకి కానీ మా నాన్నకు కానీ పై రుద్దుతాము. మీరు ఎలాంటి అలవాటు ఉందో లేదో తెలీదు, మాకైతే ఉంది. ఇంకా మొత్తానికైతే మా అక్క వాళ్ళు వడి బియ్యం పోస్తారు కదా, అందుకోసం అనేసి బచ్చాలు అయితే చేశారు. మేము వీటిని అయితే బచ్చాలు అంటాము. ఇంకొక సైడు మా అత్త వాళ్ళ సైడ్ అయితే కుడుములు అంటారు. ఇంకా ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా పిలుస్తారు. మేమైతే భక్షాలని పిలుస్తాము. వాళ్ళు చేశారు కదా కూర్చొని, నేనైతే కాలుస్తూ ఉన్నాను అనమాట. ఇది మా ఇంటి దగ్గర ఉన్న బయటి పోయి అనమాట. చాలా ప్లేస్ ఉంటుంది మా ఇంటి దగ్గర, అందుకోసం అయితే మేము ఇంకా విచ్చలవిడిగా వాడేసుకుంటూ ఉంటాము. అసలు అందరు పోయినా కూడా మాకు అందరికీ ప్లేస్ అయితే సరిపోతుంది. కాకపోతే ఒకటైతే సరిపోదు, మంచాలన్నమాట. జతకు ఒక మంచం అయితే ఉన్నా కూడా ఇంకా చాలదు, పిల్లలు ఎక్కువైనారు కదా, అందుకోసము. ఇక్కడైతే మాకు వడి బియ్యం పోసేకి మా 4గో అక్క అయితే దారాలు అయితే వేస్తూ ఉంది. ఈ వీడియోలన్నీ అయితే నేను షూట్ చేయలేదు, నా కూతురు షూట్ చేసింది. ఇంకా ఆమెనే అయితే అన్నీ చేస్తూ ఉంది. నేనైతే భక్షాలు వేపుతూ ఉన్నాను. ఇంకా లోపల మా అక్క వాళ్ళు దేవుని దగ్గర దీపం పెట్టాలని చెప్పేసి ఇంకా మనకు వడి బియ్యం ఏవైతే పోయాలో ఆ బట్టలు అవన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. మా ఇల్లు అయితే చాలా ఓల్డ్ అనమాట, కాకపోతే రాయి కటకంతో కట్టారు కాబట్టి ఇప్పటికైనా కానీ కొత్తగానే ఉంటుంది. ఇంకా మేమైతే ఇలా వేసుకుంటాము, మీరు ఎలా వేస్తారన్నది తెలీదు. ఇంకా ఇవన్నమాట, అన్నీ ఇలా చేసి పెట్టేసుకొని దేవుడికైతే దీపం పెట్టేసుకుంటాము. ముందు దేవుని దగ్గర మనం ఏమైతే పెట్టాలి అనుకుంటున్నామో అవన్నీ అయితే పెట్టేసి పూజ చేసేసుకుంటారు. ఇంకా ఇక్కడైతే బెల్లము, కొత్త దంపతులకైతే ఇంకా డిఫరెంట్గా పెడతారు. నార్మల్గా మాకు సింగిల్గా పెడతారు కాబట్టి ఎల్లిపాయలు, బెల్లము, కొబ్బరి గిన్నె, దారము, ఆకు, ఒక్క ఇవన్నీ అయితే వేసి పెడతారు. ఇది మా సైడ్ సాంప్రదాయము. ఇంకా మిగతా వాళ్ళ సైడ్ అయితే తెలీదు, కాకపోతే జత పెడతారు. ఇంకా ఇక్కడైతే మా అక్క వాళ్ళైతే పూజ చేసేసారు అనమాట. బయట నేనైతే భక్షాలు కాస్తూ ఉన్నాను కదా, అందుకోసం అనేసి వీళ్ళు లోపలైతే పళ్ళెం వేసి దేవునికి అయితే దీపం పెట్టేసినారు. ఇంకా చూడండి, మేమైతే ఏమేమి తెచ్చుకున్నామో అవన్నీ అయితే ఈమె నోటితో కొరికేసింది. నేను అసలు చూడలేదు, చెప్పేదాన్ని. కాకపోతే దేవునికి పెట్టేకో కాదో తెలియదు నాకు, అలా అయితే కొరకకూడదు.
ఆమె ఎందుకు కొరికిందో విషయం నాకే తెలీదు. ఇంకా ఇదైతే ఇదనమాట. మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ చేయండి. దేవుడికి అయితే పెట్టేకి కాదులేండి, నేనే ఏదో ఫీల్ అయిపోయాను, ఎందుకంటే నేను ఇంతవరకు వీడియో చూడలేదు, దేవుడికే పెట్టేసింది అది అనమాట. అలా చేస్తుంటారు. అలా అయితే నోటితో కొరకొద్దు, ఎవరు కొరకొద్దండి, అలా తప్పు అది. మనము ఎంగిల్ చేసింది దేవుడికి అయితే పెట్టకూడదు. నేను ఉండింటే అక్కడ చెప్పేదాన్ని, కానీ నేను లేను కదా, అందుకోసం అయితే ఆమె అలా చేసిందనమాట. మా ఇంట్లో అయితే మేము జమలమ్మకు అంచె ఉంటుందన్నమాట. ఇవే అనమాట. ఇవి మామూలుగా అయితే ఆడపిల్లలు పట్టుకోకూడదు, ఇంటి కోడలే చేయాలి. కాకపోతే మా ఇంటి కోడలు అప్పుడు లేదనమాట, అంటే ఉంది, కాకపోతే వేరే చోటికి అయితే హెల్త్ బాగాలేదని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళింది ఆ అమ్మాయి, అందుకోసం అనేసి ఇంకా మేమైతే చేస్తూ ఉందన్నమాట. ఆడపిల్లలు అయితే ఇంటి అంచనైతే పట్టుకోము మేమైతే. ఒకవేళ మాకు కూడా జమలమ్మ అనేది ఉంటే కానీ మేము చేస్తాము. జమలమ్మ అంటే అమ్మవారు అనమాట, గ్రామదేవత. చాలామందికి అయితే తెలిసి ఉంటుంది, కొందరికైతే తెలీదు. అంటే అట్లా తెలంగాణ సైడ్ వాళ్ళకైతే తెలిసింటుందో లేదన్నది నాకు తెలీదు. మాకైతే ఇది అనమాట. మా అమ్మ వాళ్ళకు అంచెలు ఉన్నాయన్నమాట. ఆ అంచెలకు అన్నిటికైతే ప్రతి మంగళవారము శుక్రవారము అంచెలు కడిగి అయితే మా అమ్మ పూజ చేస్తూ ఉంటుంది. మా అమ్మ వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల సరిగ్గా అయితే ఇంట్లో పని చేసుకోలేదు, కాకపోతే ఒక్కతి ఉందనుకోండి చేసుకోగలుగుతుంది. ఇంకా అట్లే ఒక్కతి ఉంది కాబట్టి ఇంకా ఇక్కడైతే మొత్తానికి అంతా పళ్ళెం వేసేసి దీపాలు అయితే పెట్టేశారు. అప్పట్లో మా ఇంట్లో గుడి ఉంది కదా, ఇప్పుడు అది అన్నది చాలా ఫేమస్. ఇది కట్టించి కూడా దగ్గర నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు కట్టించారనమాట. ఇప్పుడు నాకు 28 ఇయర్స్, అంటే చాలా లాంగే అనమాట. అప్పుడు కట్టించింది, అప్పట్లోనే అంత నీట్గా కట్టించాడనమాట మా నాన్న. ఎక్కువ మా నాన్న బయట తిరిగేటోడు, అంటే లారీలు అవి ఇవి తిరిగేటోళ్ళు అనమాట. అందుకు మా నాన్నకు బయట ప్రపంచం బాగా దండిగా తెలుసు అనమాట. అప్పట్లోనే అన్నీ చూసి అలా అయితే కట్టించుకున్నాడు. ఇంట్లో అయితే చాలా బాగుంటుంది మా అమ్మ వాళ్ళది, ఎప్పుడు నీట్గా పెట్టుకుంటుంది మా అమ్మ. ఇంకా ఇక్కడైతే మాకు ఒళ్ళో వేసే శారీస్ అయితే ఇక్కడ పెట్టేస్తున్నారు. మేము బియ్యంకు వేసిన శారీ కాక మళ్ళీ ఒళ్ళో కూడా ఒక శారీ అయితే పెట్టించుకుంటాము. అలా ఎవరైనా పెట్టించుకుంటారో లేదో తెలీదు. మా ఊర్లో అయితే మ్యాక్సిమము బ్లౌజ్ అయితే పెడతారు, మేమైతే మాత్రము బ్లౌజ్ పెట్టించుకోము. అలా బ్లౌజ్ పెట్టించుకుంటే మంచిది కాదని చెప్పేసి మేమైతే శారీ పెట్టించుకుంటాము. అదేంటో శారీ వస్తుందని మాత్రం కాదు, జత సీరలు, జత కొబ్బరి గిన్నెలు జతతోనే పెట్టించుకోవాలి. ఎందుకంటే నిండు ముత్తైదులు ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అలాగే పెట్టించుకుంటారు, అది ఆచారం అన్నమాట. మా అత్తగారి సైడు ఉన్నది, ఇంకొకటి ఏంటంటే మా అమ్మ వాళ్ళ సైడ్ కూడా ఉన్నది, అందుకోసము అలా పెట్టించుకుంటాము. ఇంకా ఇక్కడైతే పూజ చేసేసి మొత్తానికైతే ఒక టెంకాయ అయితే కొట్టేసింది, మా మూడక్క కొడుతుంది. నేనైతే బయట ఉన్నాను, వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా నాకు సరిగా తెలియదు. చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది అనమాట మా ఇంట్లో, కాకపోతే చిన్నగా ఉంటుంది. బయట అయితే ప్లేస్ చాలా ఉంటుంది. ఇంకా అందరు వచ్చినారనుకోండి అస్సలకి సరిపోదు. మా నాన్న ఏం చేస్తాడంటే ఇంకా విద్యనైతే ఎక్కిచ్చేస్తాడు పిల్లలందరినీ. సమ్మర్కి వెళ్తారంటే ఇప్పటికైతే నిజంగా అప్పుడు చాలామంది అయితే వచ్చేవాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు, నేను చదువుకునేటప్పుడు మా అక్క పిల్లలంట వాళ్ళంట వీళ్ళంట అని, నా పెళ్ళి కాక ముందుకైతే ఈ 10 ఇయర్స్ నాకు ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిందో అప్పటి నుంచి అయితే చాలా అంటే చాలా తక్కువైపోయినారు. మేము రావడం వాళ్ళు పోవడం అనేది చాలా తక్కువైపోయినాయి. అంటే ఇప్పుడు అందరూ పెద్దగా అయిపోయినారు. నాకు ఊహ వచ్చినప్పటికే మా అక్కకు పెళ్ళి అయిపోయిందనమాట. నా ఫస్ట్ సిస్టర్కి అయితే పెళ్ళి అయిపోయి అల్లుడు ఉన్నాడు. నాకు మా అమ్మకి అల్లుడు ఉన్నాడు. నాకు మా అక్క కూతురికి వచ్చేసి 5 ఇయర్స్ 10 అంతే గ్యాపు, అంతే. నేను ఒక 5 ఇయర్స్ పెద్ద, ఆమె ఒక 5 ఇయర్స్ చిన్న, అంతే. ఆమెకు మ్యారేజ్ అయిపోయి పిల్లలు పుట్టినారు ఇప్పుడు. ఇంకా అందుకోసం అనమాట ఇంత గ్యాప్లో ఉన్నారు కాబట్టి ఎవరైతే ఇప్పుడు రారు. ఇంకా వచ్చిన కూడా ఇంకా ఇలాంటి ఏదన్నా ఫంక్షన్ జరిగినప్పుడు ఏదన్నా పెట్టుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు మా అమ్మ నాకైతే ఒడిబియ్యం పోయేటి ఇది నాకు థర్డ్ టైం అనమాట. అంటే మామూలుగా అయితే ఇప్పుడు 6 అలాగా అయ్యేది. 3 శారీస్ అన్నీ ఒకటేసారి కలిపి పెడుతుంది అనమాట. మా బ్రదర్ మ్యారేజ్ అప్పుడు మా అత్త చనిపోవడము అలా జరిగింది. ఆ తర్వాత నేను ప్రెగ్నెంట్ అవ్వడము, నేను ప్రెగ్నెంట్ అయినాక పెట్టించుకోపోవడము, అలా 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 అందరికైతే 2 ఇయర్స్కి ఒకసారి 3 ఇయర్స్కి ఒకసారి పెడతా ఉంటుంది. నాకే అనమాట లేట్ అయింది. అందుకోసం అనేసి
నేను ఆల్రెడీ నా శారీస్ నేను తీసుకొని వెళ్ళిపోయాను. బియ్యానికి మాత్రం ఇప్పుడు తీసుకొచ్చాను. మళ్ళీ నేను ఏదో అలాగ మిగిలిచ్చినానని మాత్రం అనుకోవద్దండి. ఎందుకంటే నాకు ఆడపిల్లలు ఉన్నారని చెప్పి నాకు ఇంకా ఆశ ఎక్కువ అనమాట. ఇంకా ఇదిగోండి ఇవి మేము ఇట్లా అన్నీ అయితే పెట్టేసుకుంటాము. పెట్టేసుకున్న తర్వాత అన్ని చేతికి అందించిన తర్వాత అన్నీ వేసేసుకొని మళ్ళీ వడి అయితే నించుకుంటాం అనమాట. ఇక్కడ కుట్టించినవి పిల్లలవి అన్నీ అయితే పెట్టేసినారు. చూడండి ముగ్గురికే అన్ని నిండిపోయినాయి. ఇంకా అందరికైతే ఇంకా నిండిపోతాయి. లేదు, లాస్ట్ టైము మా పెద్దక్కకి అయితే వేసేసినారు అనమాట. మా అక్కకు మొన్న దసరా పండుగకి మా అమ్మ పోసేసింది అనమాట. మాకు అప్పుడే పోసేస్తామంటే మాకు సెలవు అయితే ఇవ్వలేదు ఈ ఇల్లు. అందుకోసం అనేసి ఇంకా మేము ఈరోజు అయితే పోయి మంచి రోజు ఉందంటే పోపించుకున్నాము. నిజంగా సీరియస్గా చెప్తున్నాను, నేను మా పిల్లలకు అంతమందికి అన్ని డ్రెస్సులు తీసుకొచ్చిన కాస్ట్ అయితే ఎక్కువ కాలేదు. ఏడనైతే కాస్ట్ అవుతుంది. నంద్యాలలో అయితే ఇంకా ఎక్కువ అయ్యేదేమో. మాకు ఆడ అస్సలు చాలా అంటే చాలా తక్కువ అనిపించింది. మొత్తానికైతే 6,500 అయింది బట్టలకైతే. చాలా అంటే చీప్గా వచ్చినాయి మా పిల్లల బట్టలు. మళ్ళీ క్వాలిటీ పరంగా చూసుకుంటే సూపర్గా ఉన్నాయి. క్వాలిటీ బాగాలేవా అనుకుంటే క్వాలిటీ ఏమి బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను ముందుకే నాకు తెలుసు కదా ఏ క్లాత్ ఎలా ఉంటుంది ఏంటనేది, అవన్నీ చూసి తీసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. మా ఇంట్లో దేవుని గుడి ఎలా ఉందనేది కామెంట్ చేసేయండి. ఇంకా మీరైతే కామెంట్స్ కూడా చేస్తారు, దేవుని గుడికి చక్కగా బట్టలు తగిలిచ్చారు అది అని. అవన్నీ మేము లేడీస్ అయితే పెట్టము, ఎందుకంటే ఓన్లీ మా నాన్నయ్య మాత్రమే అక్కడ తగిలిస్తాడు. ఇంకా చిన్నగా ఉంది ఇల్లు, అందుకోసం అనమాట. బయట పెట్టచ్చు కానీ ఎప్పుడో ఒకసారి మా నాన్న వేసుకునేది, అందుకోసం అనేసి అలా తగిలిచ్చేసుకుంటూ ఉంటాడు. ఆడవాళ్ళైతే అలా పెట్టకూడదు. ఇంకా ఈరోజు లంచ్లోకి వచ్చేసి మేము దేవుని దగ్గర ఏమేమి పెట్టామంటే మా అమ్మ అయితే నాకు పెట్టిస్తూ ఉంది. ఇవి నేను చేసినవి అనమాట. ఇంకా ఒక ఇంట్లోకి ఒక 6-7 మందిని అయితే పిలుచుకొని భోజనాలు అయితే పెడతాము. ఆలు కర్రీ చేశాను నేనైతే, ఇంకా వంకాయ కర్రీ కూడా చేశాను. మా అమ్మ భక్షాలు వేసి రైస్ వేసి పెడతా ఉంది. నేను వీడియో తీసుకుంటా ఉన్నాను అనమాట. మా అమ్మ పెట్టామా నేను తీసుకుంటా అని చెప్పినాను. నిజంగా అయితే ఎంతో తినాలని ఆశగా ఉంది, కాకపోతే కొంచెం తినేసరికి అయితే అస్సలు నేను తట్టుకోలేకపోయాను. ఎందుకంటే నాకు నోరు మొత్తం పగిలిపోయిందనమాట. చూపించాను కదా ఎంతైతే చుంచానో అంతనే తిన్నాను. నాకు చాలా ఇష్టము బచ్చాలలో ఆలు కలుపుకొని తినాలంటే. మీకు వీడియో కోసం తింటున్నానే కానీ నరకం అయితే కనపడింది, కళ్ళల్లో నీళ్లు గారాయి, అందుకే వెంటనే తీసేసాను. ఇంకా ఇదిగోండి మా అమ్మ మేము తిన్నాక ఇలా అయితే రెడీ చేసి పెట్టింది. మేము వెళ్ళి కూర్చొని బట్టలు అందిస్తే వేసుకొని ఒక వడినించుకొని ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. అది మా ఇంట్లో ఆచారము. ఇలా అయితే పెట్టింది, సెట్ చేసింది ఒక్కొక్కరికి ఒకలాగా. నేనైతే మొత్తం అయితే బట్టలు కట్టేసుకున్నాక వడి అయితే నింపేశారు. 5-6 మంది ముత్తైదలు వచ్చి మొత్తానికైతే నింపేసిన తర్వాత అయితే ఇంకా లాస్ట్లో మేమైతే ఇంట్లో దీపం పెట్టి, మళ్ళీ ఆల్రెడీ దీపం పెట్టే ఉంటుంది, మళ్ళీ ఒకసారి అయితే దీపం పెట్టేసి నేను మళ్ళీ పూజ చేసేసాను అనమాట. ఇంకా మా అక్క వాళ్ళందరూ మొక్కుకోవడానికి రెడీగా ఉన్నారు. చాలామంది పసుపు ఏంటి ఇంత పూసారు అనేసి అనుకుంటారేమో. ఎప్పటికైనా కానీ పెళ్ళైన వాళ్ళు ఎవరైనా కానీ పసుపు మనం ఎప్పుడు అనేది పూసుకోము. అంటే పూసుకుంటాము, కాకపోతే అందరికీ తెలిసేలాగా పూసుకునేది మాత్రం ఒక పెళ్ళికి, ఒక ఇట్లా ఏదన్నా ఒక మంచి శుభకార్యం జరిగినప్పుడు మాత్రమే. అందుకోసం అనేసి మా అమ్మ అయితే అందరికీ పూస్తుంది. పూసింది కూడా మా అమ్మే పూసింది. వడి మాత్రం తల్లి నించకూడదు, కాకపోతే ఊరికే పూసింది. తర్వాత ఇంకా మా తమ్ముని భార్య వచ్చేసి వడి పూజ ఇచ్చిందనమాట. ఇంకా ఇక్కడైతే మొత్తానికి పూజ చేసిన తర్వాత అయితే ఊర్లో ఉన్న గుళ్ళకి వెళ్ళి తిరిగి దేవునికి మొక్కేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి. కానీ మేము ఇంటికి అయితే వెళ్ళలేదు, దేవుని గుడిలో అయితే వడి ఇప్పేసాము. అంటే అత్తగారి వరుస అయిన వాళ్ళ ఇంట్లో కూడా పెడతాము. కాకపోతే మేము చెప్పాను నీకు ఒక లాస్ట్ వీడియోలో, మేము ఇంటికి వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళను అనేసి. అది నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట, నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. అందుకోసము ఇంకా అయిపోయిన తర్వాత అయితే ఊర్లో బొడ్రాయి అవన్నీ ఉంటాయి కదా, అయితే చూసుకొని మొక్కుకొని మళ్ళీ దేవుని గుడికి వచ్చేసి ఇచ్చేసాను. ఇంకా ఇక్కడైతే మళ్ళీ తర్వాత మా నాన్న వాళ్ళతో ఫోటో దిగాము. ఇదంతా మా ఫ్యామిలీ పిక్ అనమాట.